హాయ్ ఫ్రెండ్స్! నేను మీ ఆష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింప్లీ ఆష. ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఫ్రైడే వ్లాగ్ అనమాట ఇది. ఇవాళ మా పాపకి కొద్దిగా నీరసంగా ఉందని చెప్పేసి స్కూల్‌కైతే పంపట్లేదు. ఇంకా మా వారు ఒక్కళ్ళ కోసం మాత్రమే బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. అదేంటోనండి అసలు మార్నింగ్ ఎంత తొందరగా లేసినా మార్నింగ్ హడావుడి ఉంటూనే ఉంటుంది కదా! 10 వరకైతే నాకు మామూలు హడావుడి ఉండదు ఇంట్లో. ఇవాళ కర్రీ వచ్చేసి బెండకాయ ఫ్రై చేస్తున్నా. యాక్చువల్‌గా బెండకాయ పులుసు అయితే పెడదాం అనుకున్నా. ఇంకా నాకు కూడా కొద్దిగా జలుబులా అనిపించి వద్దులే ఇంకా పులుసు అని చెప్పేసి బెండకాయ ఫ్రై అయితే చేశానండి. ఇంకా బెండకాయ ఫ్రై అయితే మా పిల్లలు కూడా కొద్దిగా బాగానే తింటారని చెప్పేసి బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా టిఫిన్ వచ్చేసి చపాతీ అయితే చేద్దాం అనుకున్నా. కాకపోతే మా వారిని అడిగితే చపాతీ వద్దులే లేట్ అయిపోతుంది గదా అని జెప్పేసి ఏదైనా ఇన్‌స్టాంట్‌గా చెయ్యని జెప్పారు. అందుకని జెప్పేసి నేను అదే పిండితో దోసలైతే వేశానండి. దోసలు గూడా బానే ఉంటాయి. దాని ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఇక్కడ ఒక పావు కేజీ పిండి వరకు తీసుకున్నాను. అలాగే దాంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా కారము, కొత్తిమీర, అలాగే కరివేపాకుని గూడా సన్నగా తరిగి వేసుకోవాలి. వాటర్ గూడా కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ పోసేస్తే ఉండలు ఉండలు అవుతుందనమాట పిండి. అందుకని జెప్పేసి కొద్దిగా మాత్రమే వేసుకుంటూ కలుపుకోవాలి పిండిని. మనం దోస పిండి కలుపుకుంటాం గదా! సేమ్ అదే విధంగా అదే క్వాంటిటీ లాగా కలుపుకోవాలనమాట పిండిని. దీంట్లో ఉత్త బెల్లమైనా, చక్కెరైనా వేసుకోవచ్చనమాట దోసలు. చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం వేస్తే. ఇంకా కాకపోతే మా ఇంట్లో కొద్దిగా జలుబు, దగ్గు ఉందని జెప్పేసి ఇలా మామూలుగా వేస్తున్నాను. ఇలా కూడా బానే ఉంటాయి. మీరు గూడా ఒకసారి వేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయనమాట. మా పాప అయితే తీపి ఎక్కువ తినదు. బెల్లం వేస్తే తను అస్సలు తినదనమాట. ఇంకా మా బాబు అయితే బెల్లం వేస్తే ఎక్కువ తినేస్తాడు. ఇద్దరు చాలా డిఫరెంట్ అనమాట. వాడికి నచ్చిందేమో పాపకి నచ్చదు. మా పాపకి నచ్చిందేమో మా బాబుకి నచ్చదు. ఇంకేం చేస్తాం చెప్పండి. చూడండి దోస గూడా చాలా పర్ఫెక్ట్‌గా వస్తది. అసలు విరగడం అలాంటిది ఏమి ఉండదు. అసలు పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. నేనిప్పుడు మా పిల్లల కోసం వేస్తున్నాను. అందుకని జెప్పేసి నేను పచ్చిమిర్చి అయితే యాడ్ చేయలేదు. ఇంకా మేమేసుకునేటప్పుడైతే ఒక పచ్చిమిర్చిని మాత్రం సన్నగా తరిగి వేస్తాను. ఇంకా పిల్లల కోసం గదా! అందుకని జెప్పేసి వాళ్ళకి నెయ్యి గూడా వేస్తాననమాట. చూడండి చాలా ఈజీగా అయిపోతుంది. అంటే ఇంట్లో మనం పిండి ఏం నానబెట్టకుండా టిఫిన్స్ ఏం లేకపోతే ఇన్‌స్టాంట్‌గా కావాలంటే ఇలా ఈజీగా వేసుకోవచ్చు. నేనైతే ఒక్కొక్కసారి మా పాపకు గూడా బాక్స్‌లో ఇదే వేసేస్తాననమాట. ఇంకా నేను గూడా టిఫిన్ జేసేసి మా బాబుని గూడా పడుకోబెట్టేసాననమాట. ఇవాళ ఫ్రైడే గదా! అందులో ముక్కోటి ఏకాదశి గదా! పూజ చేసుకుందాం అని జెప్పేసి ఇల్లులన్నీ క్లీన్ జేశాను. ఇల్లులు మొత్తం తూడ్చేసి ఇంకా మొత్తం క్లీన్ జేశాననమాట. ఇంకా కొన్ని గిన్నెలుంటే గిన్నెలు గూడా కడిగేసి వాషింగ్ మిషన్‌లో బట్టలు గూడా వేసేసాను. బట్టలు గూడా అయిపోయాయి. అవి గూడా ఆరేసి వచ్చాననమాట. ఇంకా తలస్నానం గూడా చేసేసి పూజ గూడా కంప్లీట్ అయిపోయింది. ఇవాళ పని మొత్తం అయ్యేసరికి 12 అయిందండి బాబు అసలు. చాలా లేట్ అయిపోయింది. ఇంకా నేను గూడా భోజనం జేసేసి కొద్దిసేపయితే రెస్ట్ తీసుకున్నా. ఇంకా సాయంత్రం ఇంటి ముందు మొక్కజొన్న కంకులంటారు గదా! అవి అమ్మడానికొస్తే మా పాప అడుగుతుంటే సర్లే అని జెప్పేసి తీసుకున్నాను. నేను ఒలుస్తుంటే మా పిల్లలు గూడా నేను గూడా ఒలుస్తా అని జెప్పేసి వచ్చారు. కానీ అసలు ఒక్కటి గూడా ఒలవలేదండి. మొత్తం నేనే తీశాననమాట. ఇంకా గారెలు గూడా వేసేసానండి. మా పిల్లలకి టీవీ పెట్టిస్తే కూర్చొని చూస్తున్నారు. ఇంకా నేను గూడా వేడివేడిగా గారెలేసి పిల్లలు మేమైతే తినేసామనమాట. ఇంకా మా వారికి గూడా కొన్నైతే ఉంచి ఇంకా మేము గూడా తినేసాము. ఇంకా మిషన్‌లో బట్టలు గూడా వేశానని జెప్పాను గదా! అవి ఆరిపోయాయని జెప్పేసి తీసుకొద్దామని ఇంకా మేము ముగ్గురం అయితే వెళ్ళాము. నేను వెళ్తే మా పిల్లలు గూడా నాతో పాటే వస్తారండి. ఇంకా మేము ముగ్గురం వెళ్ళేసి బట్టలారితే బట్టలు గూడా తీసుకొచ్చేసామనమాట. మా పిల్లలు జూడండి పైకెక్కితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. బాగా ఆడుకుంటారనమాట పైన. అంటే ఓపెన్ ప్లేస్ ఉంటుంది గదా మాకు పైన. కిందయితే ఓపెన్‌గా ఉండదు. ఆడుకోవడానికి అంత వీలేమి ఉండదు. అందుకని జెప్పేసి పైకెళ్తే మాత్రం భలే ఆడుకుంటారిద్దరు. ఇంక ఈవినింగ్ టైంలో పైన చాలా బావుంటది గదా! వ్యూ అయితే చాలా చల్లగా బావుంటుంది. ఇంకా పిల్లలు గూడా కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇంక బట్టలు గూడా తీసుకొచ్చేసాను కిందికి. ఇదండి ఇవాల్టి వ్లాగు. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.